వినాయకుడు తాను బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నాడు. కాని ఏ పరిస్థితిలో తాను వివాహం చేసుకున్నాడో తెలుసా? తులసీదేవి ఒకసారి ధ్యానంలో ఉన్న వినాయకుడు రూపానికి ముగ్ధులై తనను వివాహం చేసుకోవాలని కోరింది. అయితే వినాయకుడు తాను నిరంతరం బ్రహ్మచార్యాన్ని ఆచరిస్తానని చెప్పి ఆమె కోరికను నిరాకరించాడు. దీంతో కోపగించిన తులసీదేవి గణపతికి త్వరలోనే వివాహం జరుగుతుందని శపించగా, ప్రతీకగా వినాయకుడు కూడా తులసీదేవిని రాక్షసుడికి భార్య అవుతావని శపించాడు. ఆ తరువాత తులసీదేవి తన తప్పు తెలుసుకుని క్షమాపణ వేడుకోవడంతో శాప విమోచనంగా రాక్షస సంహారం అనంతరం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర మొక్కగా మారి పూజలందుకుంటావని అనుగ్రహించాడు. ఇక గణేశుడి విషయానికి వస్తే, బ్రహ్మదేవుడు తన మానసపుత్రికలైన రిద్ధి మరియు సిద్ధిలను వినాయకుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ విధంగా బ్రహ్మచారిగా ఉండాలనుకున్న గణపతికి శాప ప్రభావం మరియు దైవ సంకల్పం వల్ల వివాహం జరిగి ఆయనకు క్షేమ లాభ అనే 2 కుమారులు జన్మించారు.